సాగు తాగునీటి కోసం కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆందోళన బాటపట్టారు. కరువు సీమలో జలధారణ కోరుతూ విఎన్పల్లిలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించిన నీటి ప్రాజెక్టుల పూర్తి హామీను నిలబెట్టుకోవాలని రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రయోజనాలే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చేపట్టిన దీక్షకు వేలాది మంది సంఘీభావం తెలిపారు. పాటు రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులు అదేవిధంగా తాగునీటి సమస్యలపైన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఇప్పుడే నిరవధిక నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన ఏం డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని ఈ దీక్ష కూర్చున్నారని చెప్పండి. మీరు ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? కడప అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి తాగునీటి సమస్యలు ఎలా ఉన్నాయి? సాగునీటి కథ దేవుడెరుగు కానీ తాగునీరుకే చాలా ఇబ్బంది అయిన కార్యక్రమం రాయలసీమ అంతా కూడా ఉంది. మరీ ముఖ్యంగా ఈరపాంపల్లి మండలంలో అయితే 1300 అడుగులు బోరు వేస్తే కానీ తాగునీరు ఉండే పరిస్థితి లేదన్నమాట. దీన్ని అధిగమించాలి అంటే ఖచ్చితంగా సర్వరాయ సాగర్లో నీళ్లు నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సాగునీరు అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేట్ అయినా పర్వాలేదు, కానీ తాగునీరుకి అయితే ఇబ్బంది లేకోకుండా జరుగుతుందన్న ఉద్దేశంతో మేము కూర్చోవడం జరిగింది. సో తప్పకుండా, ఎందుకంటే రేపు మార్చి 7వ తారీఖు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. సో దాంట్లో ఏమన్నా మారిన మనిషి అంటున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏమన్నా, ఎందుకంటే ఈరోజు మేము మొన్న గండికోటలో చంద్రబాబు నాయుడు పాల్గొని ఏదో 600 కోట్లు 700 కోట్లు పెడతామని చెప్పేసి బడ్జెట్లో చెప్పడం జరిగింది. కానీ 600 కోట్లకు 700 కోట్లకు ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోయి మా సర్వరాయ సాగర్కి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదనమాట. ఎందుకంటే మేము క్షేత్రస్థాయిలో చూడడం జరిగింది. దాదాపు 1700-1800 కోట్ల రూపాయలు పెట్టి వార్ఫుట్ బేస్లో అంటే 24/7 ఈ కాంట్రాక్టర్లతో పనిచేపించి అధికారులందరూ కూడా ఒత్తిడి చేసి పనిచేపించగలిగితే ఇది సంవత్సరంన్నర పైన పట్టే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఏదైనా కానీ మేము అలా డిమాండ్ చేసేది ఖచ్చితంగా మాకు సంబంధించిన, ఎందుకంటే ఈ జిఎన్ఎస్ఎస్లో పెద్ద ఎత్తున అంతో ఇంతో అది పూర్తి అయిపోతే లాభపడేది కమలాపురం నియోజకవర్గమే అనమాట. ఎందుకంటే మా వీరపనాయనపల్లి మండలంలో 32,000 ఎకరాలు సాగులేకి వచ్చే అవకాశం ఉంది. అదే పెళ్లిమరి మండలంలోకి వచ్చేపాటికి 19,000 ఎకరాలు ఉంది. అట్లాగే చింతకొమ్మదిన మండలంలో అయితే దాదాపు 36,000 ఎకరాలు సాగులేకి వచ్చే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో అందుకోసమే మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా తాగునీటికి కూడా ఇబ్బంది కార్యక్రమంలో ఉన్నారు. సో తప్పకుండా దీంట్లో ఈ బడ్జెట్లో 1800 కోట్ల రూపాయలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్నమాట. రవీంద్రనాథ్ రెడ్డి గారికి సంఘీభావం తెలిపేందుకు కడప మేయర్ సురేష్ బాబు గారు కూడా వచ్చారు. చెప్పండి, కడప నగరానికి కూడా తాగునీటి సమస్య ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది, వేసవి వస్తుంది. ఈ జిఎన్ఎస్ఎస్ పూర్తి అయితే దానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా. ఆల్మోస్ట్ ఇప్పటికే కడప నగరం కుందు నదికి ఇంతవరకు నీళ్ళు వదల ఇప్పటికే తీవ్రమైన కరువు ఉంది. 3 రోజులు 4 రోజులు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు ఉన్నాం. దిగవంత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు పుణ్యమాని పోతిరెడ్డి రెగ్యులేటర్ ఆయన 42,000 క్యూసిక్ నీళ్ళు చేశారు కాబట్టి అంతో ఇంతో ఈరోజు కేసీ కెనాల్కి కానీ ఆయకట్టు ద్వారా కానీ అంతో ఇంతో చాపాడు మైతుకూరు కడప నగరానికి నీళ్ళు వచ్చే అవకాశాలు జరుగుతున్నాయి. ఇప్పుండే పరిస్థితులు ఈ చంద్రబాబు నాయుడికి చీమ కొట్టినట్టు కూడా లేదు. 1000 కోట్లు దిగవంత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర పనులు పూర్తి చేసే దశలో ఉండే టైంలో కేవలం అరవకొర ఉండే పనులని పూర్తి చేస్తే కడప వైఎస్ఆర్ జిల్లా పూర్తిగా సస్యశ్యామలవుతాయి. చెప్పినట్టు రవీంద్రనాథ్ గారు చెప్పిన 39,000 ఎకరాలు వీరపనాయనపల్లి సీకెదిన కడప నగరంలో అడ్జస్ట్మెంట్లో ఉండేది. అక్కడ కూడా 19,000 ఎకరాలు నీరు అందించే కార్యక్రమం. ఖచ్చితంగా ఈ 2 పనులు పూర్తయితే కడప నగరానికి శాశ్వతంగా నీటి పరిష్కారం తీరుతుంది. ఇంకా ఈ రాయలసీమ వాటర్ అదేవిధంగా ముఖ్యంగా గండికోటకు సంబంధించినటువంటి నీళ్ల కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు. చెప్పండి, మీరు ఎటువంటి ఆందోళన చేశారు? ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? రాయలసీమ ప్రాంతానికి ఇది వెనుకబడిన ప్రాంతం. సాగునీళ్ళ నుంచి త్రాగునీరు కూడా ఇబ్బంది పరిస్థితులు అయినాయి. ఈ కరువు కాటకాలతో రాయలసీమ ప్రజలంతా ఇబ్బందులతో ఉన్నారు అనే ఆలోచనతో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి సాగునీరు అందించాలని గాలేరు నగిరి ప్రాజెక్టు కాలువలకు దాదాపు 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఎలాంటి ఒక అడుగు కూడా ముందునేసి పాపన పోలేదు. కేవలం ఆయనకు కొత్త రాజధానిలో భూసేకరణలో ఉండే అంత ఇంట్రెస్ట్ మరి రాయలసీమ వాసిపోయింది. రాయలసీమ ప్రాజెక్టుల మీద నీకు లేకుండా పోవడం అంటే ఎంత దురదృష్టం. రాజకీయ ఈ యొక్క రాయలసీమ ప్రజలు మరి నిన్ను ఎన్నుకున్నారు. మరి అదే రకంగా ఈ రకంగా చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు. అదే రకంగా ఒకటి చెప్తున్నా, ఈరోజు పట్టిసీమ ఉంది. ఏమండి అంత 1,500 కోట్లు అర్జెంటుగా ఏకాఏకన చేసేసి దాదాపు 25% ఎస్టిమేటెడ్ కంటే ఎక్కువకి ఇచ్చి
మరి వెనకబడ యుద్ధ ప్రాతిపదికన అది మొదలు పెట్టాలా, సంవత్సరం పూర్తి చేయాలని చెప్తున్నారు. మరి అదే ఉత్సాహము, అదే ఇంట్రెస్ట్ మరి గాలేరు నగరి మీద ఎందుకు మీరు తీసుకోవటం లేదు? ఎందుకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు? ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే రాయలసీమ వాసైండు కూడా రాయలసీమ ప్రాజెక్టులపై శ్రద్ధ చూపకపోవడం ఇక్కడ రైతులకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. ఈ ఆందోళన ఇంతటితో ఆగదని బడ్జెట్లో రాయలసీమకు అదేవిధంగా గండికోట ఇతర సర్వరాయసాగర్ ఇతర ప్రాజెక్టులకు నిధులు తప్పనిసరిగా కేటాయించాలి, లేకపోతే ఉద్యమం చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప.